ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యామ్? హెచ్పివి ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ మూలంగా కొన్ని క్యాన్సర్స్ రావచ్చు అనుకున్నాము. అండ్ అలాంటి ఇన్ఫెక్షన్స్లో ఒక ఇన్ఫెక్షన్ ఈజ్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అంటే ఒక మనిషికి చర్మానికి ఆనుకుని ఉండే వైరస్. ఈ వైరస్ ప్రతి మనిషి పైన ఉంటుంది. అండ్ ఒక మనిషి ఇంకొక మనిషితో ఇంటిమేట్గా టచ్ చేసినప్పుడు ఈ వైరల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఓకే. ఈ వైరస్ చనిపోదు. మనం బతికున్నన్నాళ్ళు ఆ వైరస్ పిల్లల్ని పెడుతూ మనలో అలా ఉండిపోతుంది. సో హెచ్పివి వైరస్ మూలంగా, ఇది సెక్స్ మూలంగా, ఇంటిమసీ మూలంగా ఒకరి నుంచి ఒకరికి అంటే ఈ వైరస్, దీని మూలంగా ఆడవాళ్ళకి గర్భసంచి కింద భాగానికి క్యాన్సర్ వస్తుంది, సర్విక్స్ క్యాన్సర్. బికాస్ ఇంటర్ కోర్స్ అప్పుడు ఇంటిమేట్గా టచ్ అయ్యే పార్ట్, బాడీ లోపల పార్ట్ అది. దాంతోపాటు కిస్ చేయడం మూలంగా లేదా ఓరల్ సెక్స్ మూలంగా ఈ వైరస్ నోట్లోకి, గొంతులోకి, వాయిస్ బాక్స్ లారింగ్స్ అంటాము, లారింగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళొచ్చు. అంటే నోట్లో నుంచి జారి కిందకి వెళ్తుంది లంగ్స్ వరకు. సో నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, లారింగ్స్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్లో కొన్ని, అట్లీస్ట్ నోటి క్యాన్సర్ అయితే 50% ఈ హెచ్పివి వైరస్ మూలంగా. ఓకే. సో మనము ఎవరైనా సరే పెద్ద అయ్యాక, రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాక ఇంకొక మనిషితోనో కొంతమంది మనుషులతోనో ఇంటిమేట్గా ఉంటారు ఈజ్ ది ఎక్స్పెక్టేషన్. సో ఈ మన ప్రపంచంలో మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఆర్ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్. ఓకే. బికాస్ అందరూ స్మోక్ చేయకపోవచ్చు, డ్రింక్ చేయకపోవచ్చు, స్పైసీ ఫుడ్ తినకపోవచ్చు, బట్ ఫిజికల్లీ ఇంటిమసీ అయితే వరల్డ్ మొత్తం జరుగుతూనే ఉంటుంది. సో ఈ హెచ్పివి మూలంగా వచ్చే క్యాన్సర్స్ నుంచి కాపాడటానికి హెచ్పివి వ్యాక్సిన్ ఉంది. సో ఈ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి అంటే వీళ్ళు ఫ్యూచర్లో రిలేషన్షిప్లో ఉండబోతున్నారు. హూ ఆర్ దే? మన యంగర్ జనరేషన్, మన స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు. తెలుసు మనకి వీళ్ళు ఫ్యూచర్లో రిలేషన్షిప్స్ ఎంటర్ అవుతారు అని. సో ఈ వ్యాక్సిన్ ఆ ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేస్తే వాళ్ళు ఎవరిని ముట్టుకోకముందే అంటే చేతులు కాదు, ఇంటిమేట్గా ముట్టుకోకముందే మనం వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇప్పించేస్తే వాళ్ళు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాక దే విల్ బి ప్రొటెక్టెడ్. సో హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ కంపల్సరీ ఫర్ ఆల్ యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్. ఓకే. సో మ్యామ్, చాలామంది ఆయిల్ ఏంటంటే హోటల్స్లో కావచ్చు అండ్ ఇంట్లో కూడా వాడిన ఆయిల్ మళ్ళీ వాడుతూ ఉంటారు ఫుడ్ ఐటమ్స్ చేసుకోవడానికి. సో ఇది ఎంతవరకు డేంజర్? లుక్ అండి, ఆలోచిస్తే ఆయిల్ ఈజ్ ఎక్స్పెన్సివ్ కంపారిటివ్లీ మన మిగతా కమోడిటీస్తో పాటు. సో 1 లీటర్ ఆయిల్ పెట్టి మనం ఏదన్నా వేయించుకున్నప్పుడు ఆ లీటర్ పారవేయాలంటే మనసు ఒప్పదు. సో ఎప్పుడు నుంచో అదే అలవాటు, అది అట్టు పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా దేనికో వాడుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఆయిల్ మనము ఏదన్నా ఫ్రై చేయడానికి ఆల్మోస్ట్ 80-100 degrees వరకు అది బాయిల్ అవుతుంది కదా. స్మోకింగ్ పాయింట్కి రీచ్ అయినప్పుడు అందులో నుంచి బ్యాడ్ కెమికల్స్ బయటికి వస్తాయి. ఆ కెమికల్స్ మన ఫుడ్లోకి ఎంటర్ అయ్యి ఆ కెమికల్స్ మూలంగా మనకి క్యాన్సర్స్ వస్తాయని క్లియర్గా చెప్తున్నారు. ఓకే. దాంతోపాటు డీప్ ఫ్రైడ్ ఏదన్నా కొంచెము బ్రౌన్ క్రిస్పీగా చేయాలి అని మనం ట్రై చేస్తాం కదా. ఏదన్నా బాగా ఫ్రై అయ్యి మీట్ అన్న, పొటాటోస్ అన్న పైన ఒక క్రంచీ లేయర్ లాగా, నాట్ పూరి, డ్రైడ్ కూడా కాదు అండి. ఇప్పుడు ఒక మీట్ని మీరు గ్రిల్ చేస్తున్నారు అనుకోండి, పైన క్రిస్పీగా, బ్రౌన్గా, క్రంచీగా అవ్వాలి ఆ స్కిన్ ఆర్ ఎ పొటాటో అని దాన్ని కొంచెం మాడే స్టేజ్ వరకు తీసుకెళ్తాం కదా, అది కూడా మంచిది కాదు అంటారు. సో ఏదన్నా ఫుడ్ అంత హై హీట్లో క్రిస్పీగా అయ్యి మాడే స్టేజ్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి వచ్చే కెమికల్స్ కూడా మనకి మంచివి కాదు. సెకండ్ టైం కూడా దాన్ని రీయూజ్ చేసుకోకూడదు. సో ఫుడ్ కూడా మనం అలా ఆల్మోస్ట్ బర్న్డ్ ఫుడ్ వరకు తినకూడదు. అండ్ ఆయిల్ రీహీట్ చేసిన ప్రతిసారి అందులో నుంచి ఆ బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి దెన్ ఇట్ విల్ కంటామినేట్ ద ఫుడ్ వి ఈట్ అండ్ ఆ ఫుడ్ తిన్న వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఓకే మ్యామ్, క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత వాళ్ళు ఫుడ్లో కానీ లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత అంటే ట్రీట్మెంట్ పైన ఉన్నారు అని మనము
ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన ఉన్నప్పుడు రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయండి. ఇది చేయకూడదు, అది చేయాలి, ఇది తినకూడదు, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ అని చెప్పి. ఆ తర్వాత ఐ డోంట్ థింక్ ఒక క్యాన్సర్ వచ్చి నయమైన పేషెంట్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా తినాలి అని మేము ఎక్స్పెక్ట్ చేయం. వీ వాంట్ దెమ్ టు బికమ్ నార్మల్. ఓకే, బట్ మనకు తెలుసు ఎలాంటి ఫుడ్ తింటే క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. ఒక క్యాన్సర్ నుంచి బయటపడ్డాక ఇంకో క్యాన్సర్ వచ్చేలాగా తినేసేయకూడదు కదా. సో స్పైసీ ఫుడ్ అని, ఆయిలీ ఫుడ్ అని, అరగని ఫుడ్ అని, ప్రాసెస్డ్ ఫుడ్ అని ఇవి అవాయిడ్ చేయమంటాము. సూపర్ ఫుడ్స్ అంటున్నాం కదా, ఇలాంటి సూపర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోమంటాము. షుగర్, కార్బోహైడ్రేట్, మైదా ఇవన్నీ అవాయిడ్ చేయమంటాము. లైక్ ఎవ్రీ హెల్తీ పర్సన్ ఎలా తినాలో వీళ్ళని కూడా అలాగే తినమంటాం, కానీ వీళ్ళకి ఏదో స్పెషల్ డయట్ అంటూ ఏమీ లేదు అండి. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఈ స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇంత అలవాటు అయిపోయిన ఇప్పుడు పిల్లలు జనరల్గా ఒక కుటుంబంలో వాళ్ళు హెల్దీ హ్యాబిట్స్ చేసుకోవాలి అనుకుంటే టాప్ హెల్దీ హ్యాబిట్స్ ఏం అలవాటు చేసుకోవాలి? ఫస్ట్ అన్నిటికీ ఫుడ్తో లింక్ తీసేయాలి అండి. పీపుల్కి ఫుడ్ పిచ్చి ఎక్కువ. ఓకే, ఎంత తినాలి కంట్రోల్ ఉండదు. ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తుంటే ఇక ఇవాళ ఫుల్గా తినేద్దాము అనుకుని వెళ్తారు. ఆ ఫుల్గా తినేయాలి అన్న కాన్సెప్ట్ తీసేయాలండి. ఓకే, పేరెంట్సే చెప్తారు ఈ పెళ్ళిలో నీకు నచ్చినవన్నీ తినేసే, ఇంకా వారం రోజులు నన్ను ఏం కొన్ని ఇవ్వమని అడగొద్దు అని. సో ఏంటి, ఓవర్ ఈట్ చేయమని మనమే ఎంకరేజ్ చేస్తున్నాము. కేక్ క్రీమ్ కూడా చాలా మంది ఎక్కువగా తింటూ ఉంటారు, అది తినొచ్చా? ఎందుకు తినాలి? అందులో ఏముంది, పంచదార ఉంది, ఉత్తి పిల్లలు పంచదార. ఇష్టపడతారు కదా, అందుకని ఇప్పుడు ఇష్టపడతారు అని ఇచ్చేస్తాము. సో ఫస్ట్ ఓవర్ ఈటింగ్ ఆపేయాలి. ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇక్కడ తినొచ్చు. ఫస్ట్ 100 out of 100 వస్తే ఈ తిండిది కొనిస్తాను. సో మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే బయట ఫుడ్, జంక్ ఫుడ్, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ ట్రీట్స్ అని మనం ముందే అలవాటు చేస్తున్నాం, మనమే అలవాటు చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ర్యాంక్ వస్తే బిర్యానీ అని ఎందుకు అనాలి అండి? అంటే బిర్యానీ తినాల్సినప్పుడు బిర్యానీ తినండి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే తెచ్చుకోండి. ఫుడ్కి మిగతా వాటికి లింక్ పెట్టేస్తాము. ఓకే, సో ఐ థింక్ దట్ ఈస్ రాంగ్. ఫుడ్ తినేది మనం బతికి ఉండటానికి, అది టేస్టీగా తింటే బాగుంటుంది. ఆ టేస్టీ ఫుడ్లో కనీసం 50% ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండాలి. చిన్నప్పటి నుంచి మనం అలా ట్యూన్ అయిపోతే దట్ ఈస్ హౌ పీపుల్ షుడ్ ఈట్. అక్కడ ఫ్రీగా పెట్టేస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు తినేద్దాము, 3 రోజులకి సరిపడా తిందాము. ఆర్ నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ జంక్ ఫుడ్ కొనిస్తాను, క్లాస్ ఫస్ట్ వస్తే అక్కడికి వెళ్ళి అక్కడ తిందాము. సో ఎంతసేపు తిండికి పిల్లలకి పేరెంట్స్ అలవాటు చేస్తున్నారు. అండ్ ఇంట్లో పేరెంట్స్ కూడా అలాగే తినాలి. చాలా ఫుల్ అయిపోయాను అయినా ఇంకొంచెం తింటాను, పేరెంట్స్ తింటున్నారు అనుకో, నా చైల్డ్ ఎలా నేర్చుకుంటాడు ఓవర్ ఈట్ చేయకూడదని? సో ఆ బలవంతపు ఈటింగ్, ఫోర్స్ ఫీడింగ్ అండ్ అవసరం లేకపోయినా తింటాము, ఆకలి తీరిపోయాక కూడా తింటాము, అండ్ పుట్టింది తినటానికి అన్నట్టు యాటిట్యూడ్, దట్ ఈస్ రాంగ్. సో మ్యామ్, క్యాన్సర్ గురించి చాలా మందికి ఉండే అపోహలు అండ్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అండ్ ప్రికాషన్స్, ఒక లైఫ్ స్టైల్ గురించి క్లియర్గా ఇన్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.